హరే కృష్ణ. అందరూ ఎన్నో కథలను వింటూ ఉంటారు. రకరకాల కథలు రకరకాల జ్ఞానాన్ని ఇస్తూ ఉంటాయి. కానీ వాసుదేవుని కథ, కృష్ణ కథ, విష్ణు కథ వినాలి అంటే దానికి అర్హత ఏమిటి? ఏ అర్హత ఉంటే వినగలం? ఎవరు వినగలరు అనేది ప్రశ్న. వాసుదేవుని కథ వినే భాగ్యం ఎవరికి దొరుకుతుంది? ఎవరు అర్హులు అనేది ఈరోజు ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానంగా మనకి అన్నమాచార్య తెలియజేస్తున్నారు. వినరో భాగ్యము విష్ణు కథ అని. అందరూ వాసుదేవుని కథను వినగలరా? వినలేరు. మనుష్యానాం సహస్రేషు కచ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కచ్చిన్ మాం వేత్తి తత్వతః. వేల కొలది జనులున్నప్పటికీ ఎవరో 1000 మాత్రమే సిద్ధిని పొందితే అటువంటి వాడు 1,00,000, అటువంటి వారు 1,00,000 విష్ణు భక్తులు కాగలరు అని శాస్త్రం చెప్తోంది. బహూనాం జన్మనామంతే జ్ఞానవాం మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ. అనేక జన్మలు ఎత్తిన తరువాత కానీ అన్నింటికీ కేంద్రం వాసుదేవుడు అని తెలుసుకోవడం అంత సులభమైన పని కాదు. బహూనాం జన్మనామంతే, అనేక జన్మలు ఎత్తేవంట. మనం వదిలేసిన శరీరాల్ని ఒడ్డ వేస్తే, ఒకే దగ్గర పోగు చేస్తే హిమాలయ పర్వతంతో ఎత్తుపడతాయంట. కుక్క, నక్క, తోడేలు, మనిషి జన్మలన్నీ మన శరీరాలు ఒక్కరి శరీరమే. అటువంటి మనం బహూనాం జన్మనామంతే జ్ఞానవాం మాం ప్రపద్యతే. అప్పుడు కొంత జ్ఞానం వస్తుందంట మనకి. అనేక జన్మలు ఎత్తి 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 వాసుదేవ సర్వమితి, అన్నింటికీ వాసుదేవుడే సర్వం, ఆయనే. ఆయన చుట్టూ మనం ఉన్నాం, ఆయన కేంద్ర బిందువు. స మహాత్మ. అటువంటి మహాత్ములు దుర్లభం అని చెప్తున్నాడు కృష్ణుడు అర్జునుడితో. మహాత్ముడు అంటే విశాలమైన భావన, ఉన్నతమైన ఆలోచనలు కలిగిన వాడిని మహాత్ముడు అంటారు. విశాలమైన భావన ఎంత విశాలం ఉండాలి? ఎంత విశాలం అంటే నేను, నా భార్య, నా పిల్లలే కాదు, మొత్తం ప్రపంచంలో జనాలే కాదు, 84 లక్షల రకాల జీవరాశులు ఆనందంగా ఉండాలని కోరుకోవడం విశాలమైన భావన అంట. ఉన్నతమైన ఆలోచన. స్వర్గలోకం వెళ్ళేదే కాదు, వైకుంఠ గోలోకం, భగవంతుని యొక్క పవిత్రమైన లోకాన్ని చేరుకోవాలి అనుకునేది ఉన్నతమైన ఆలోచన. ఈ రెండు కలిగి ఉన్న వాడినే మహాత్ముడు అంటారు. అటువంటి మహాత్ములు ఈ లోకంలో అరుదు అని శాస్త్రం చెప్తోంది. అందుకని శుశ్రూషో శ్రద్ధదానస్య వాసుదేవ కథా రుచి శాన్ మహస్యవయ విప్ర పుణ్యతీర్థ నిషేవణాత్. శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందంలో మనకు తెలియజేయబడుతోంది. శుశ్రూషో శ్రద్ధదానస్య వాసుదేవ కథారుచి శాన్ మహస్యవయ విప్ర పుణ్యతీర్థ నిషేవణాత్. ఓ సాధు పురుషులారా, ఓ పుణ్యాత్ములారా, ఎవరైతే సమస్త పాపదూరులైన మహాత్ములకు సేవను కూరుస్తారో అది మహత్సేవ అనబడును. ఏది మహత్సేవ, ఏది గొప్ప సేవ అంటే సమస్త పాపదూరులైన మహాత్ములకు సేవ చేయాలంట. సమస్త పాపదూరుల మహాత్ములకే ఎందుకు సేవ చేయాలి? వాళ్ళ దగ్గర పాపాలు లేవు కాబట్టి వాళ్ళకి సేవ చేస్తే వాళ్ళు మనకు పాపాలు ఇవ్వరు అనేది ఇక్కడ నిదర్శనం. వాళ్ళ దగ్గర ఏముంటుంది? వాసుదేవ కథారుచి, వాసుదేవుని శ్రద్ధగా, వాసుదేవుని కథని శ్రద్ధగా వినే భాగ్యం వాళ్ళ దగ్గర ఉంటుందంట. అందుకని మనం ఎప్పుడైతే ఆ సాధు పురుషులకు సేవ చేస్తే వాళ్ళు మనకి వాసుదేవుని కథను వినే భాగ్యాన్ని ఆశీర్వాదంగా ఇస్తారు. అందుకని ఎక్కడైనా ఒక తోటకి వెళ్ళే వంకాయ తోట దగ్గర వంకాయలు కోస్తున్నారనుకోండి, మనం అక్కడికి వెళ్ళి మనం కొద్దిసేపు కోస్తే వంకాయలే ఇస్తారు. అదే టెంకాయలు కోసే దగ్గర ఆ టెంకాయలన్నీ ఏరు అక్కడ పెడితే మనకు టెంకాయలే ఇస్తారు. అటు కాకుండా మనం పాపాత్ములకి సేవ చేసామనుకో, వాడి దగ్గర పాపాలు ఉన్నాయి కాబట్టి ఆ పాపాలే కొన్ని మనకిస్తారంట, మనం తీసుకోవాలి. అందుకని వాళ్ళకి సేవ చేయకూడదా? చేయొచ్చు. ఎలా చేయాలి అంటే ప్రసాద రూపంలో ఇవ్వాలి. ఎవరైతే భగవంతునికి నైవేద్యం పెట్టిన అన్నాన్ని ప్రసాదంగా మార్చి అందరికీ పంచుతారో, భోక్తారాం యజ్ఞతపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్ఛతి. భోక్తారాం, అన్నిటికీ భోక్త భగవంతుడు. ఆయన ఈ లోకంలో ఇచ్చిన ఈ వస్తువుల నుండి మళ్ళీ తిరిగి ఆయనకు అర్పించి వాటిని ప్రసాదంగా మార్చి దాన్ని అందరికీ పంచడం వల్ల తిన్న వాళ్ళ పాపాలు పోతాయి, పెట్టిన వాళ్ళ పాపాలు పోతాయి. అందువల్ల పాప పరిహారం జరుగుతుంది. ఇక్కడ వాసుదేవుని కథ వినే భాగ్యం ఎవరికి లభిస్తుంది అంటే సాధు మహాత్ములకి సేవ చేసిన వారికే. ఎందుకు? వాళ్ళు పాపాత్ములు కారు. అన్ని పాపాలని, సమస్త పాపాలకి దూరంగా ఉండేవాళ్ళు, పాపాలన్నీ పోగొట్టుకున్న వాళ్ళు. వాళ్ళని ఎప్పుడైతే వారికి మనం సేవ చేస్తామో, కృష్ణ దాసాన దాసాన దాసుడికి
ఎప్పుడైతే మనం సేవ చేస్తామో ఆ సేవ వలన మనకు వాళ్ళు ఇచ్చే కృప ఏంటంటే వాసుదేవుని కథను నేను బాగా వింటూ ఉన్నాను, నీకు కొద్దిగా ఇస్తారు తీసుకో అని ఇస్తారంట. అది ఎలా ఇస్తారు? ఒక చిన్న మాట ఏంటంటే, ఒక వ్యక్తి ఒక టౌన్లో ఆయన చాలా గొప్ప ధనికుడు, తన భార్య పుట్టినరోజు ఒక వజ్రం కొని ఇవ్వాలనుకున్నాడు. వజ్రాలు వ్యాపారిగా ఉండే ఆ టౌన్లోనే ఒక వ్యాపారి ఆయన స్నేహితుడు, ఆయన అంగడికి వెళ్ళాడు. అక్కడ వజ్రాల్లో PhD చేసిన ఆయన తెలియజేస్తున్నాడు, ఈ వజ్రం చాలా గొప్పదని. అరగంట బోధించాడు, ఆయన నాకు వద్దని దిగేస్తున్నాడు. సరే, అప్పుడు ఆ వానరు, ఆ వజ్రాల వ్యాపారి ఎదురుకు వచ్చాడు అంగట్లోకి. వస్తూ ఎక్కడికి వచ్చారు, ఏమి ఇలాగ వచ్చాను, రారా కొత్త వజ్రం ఒకటి వచ్చింది, దాన్ని తీసుకుందో మీ భార్యకి బాగుంటుంది అని నేరుగా అడిగే తీసుకుపోయి, ఈ వజ్రం మీ భార్య ఎర్రగా ఉంటుంది కదా, ఇది పచ్చగా ఉంది, చాలా బాగుంటుంది, తీసుకోవాలి. వెంటనే తీసుకున్నాడు, నేరుగా వచ్చి ₹1 చెక్ ఇచ్చేసాడు, దిగి వెళ్తున్నాడు. వెళ్తూ ఆయనకి డౌట్ వచ్చింది, వజ్రాల్లో PhD చేసిన ఆయన దీనిని వర్ణించి అరగంట చెప్తే నేను వద్దన్నానే, ఈ నేరుగా వచ్చాడు చూపించి తీసుకో అంటే తీసుకునేసాను, ఏం కారణం నాకు డౌట్గా ఉంది. మన స్నేహితుడే కదా అడగదామని మళ్ళీ పైకి వచ్చారు. ఇంకేమన్నా వజ్రం కావాలా? లేదు ఒక చిన్న ధర్మ సందేహం. చెప్పండి. ఏం లేదు, మీ PhD చేశాడు కదా వజ్రాల్లో, ఆ ఉద్యోగి చెప్పాడు నాకు అరగంట దీన్నే చూపించి, ఈ వజ్రాన్ని చూపించి, కానీ నేను వద్దనుకున్నాను, కానీ నీవు చెప్పడం వల్ల వెంటనే తీసుకోవాలనుకున్నాను, కారణమేమి? అప్పుడు ఆయన అంటున్నాడు, చిన్నప్పటి నుండి నేను వజ్రాలని ప్రేమిస్తున్నాను, వజ్రాలంటే నాకు చాలా ఇష్టం, ఆ ప్రేమని నీకు కొద్దిగా ఇచ్చాను, నువ్వు ప్రేమించావు అన్నాడంట. ఆయన చెప్తే ఎందుకు తీసుకోలేకపోయావు అంటే, ఆయన జీతాన్ని ప్రేమిస్తాడు, వజ్రాన్ని ప్రేమించే గుణం ఆయనకి లేదు. అందువల్ల వజ్రాన్ని ప్రేమించే గుణం నేను ఇచ్చాను, దానితో నువ్వు తీసుకోగలిగావు అని చెప్పాడంట. ఆ విధంగా ఎవరైతే భగవంతుని కథల్ని శ్రద్ధగా వింటారో అటువంటి సాధువులకి, మహాత్ములకి, మనం ఎప్పుడైతే విప్రులారా, పుణ్యతీర్థులారా, సమస్త పాపదూరులైన మహాత్ములకి ఎవరైతే సేవను కూరుస్తారో అది మహస్సేవ. ఆ విధంగా సేవ చేయగలిగిన వారు మాత్రమే వాసుదేవుని కథను వినే భాగ్యాన్ని పొందుతారు. అందుకు శ్రీమద్ భాగవతం మనకు సూచించేది ఏంటంటే, భక్తుల యొక్క సాంగత్యంతో పాటు ఆ భక్తుల యొక్క సాంగత్యంలో మనం చేయాల్సిన ధర్మం ఏంటంటే, ఆ సాధు పురుషులకు సేవ చేయాలి. ఆ సేవా భాగ్యం ద్వారా భగవంతుని కథను వినే భాగ్యం మనకు దొరుకుతుంది. ముందు జన్మలో మనం సాధువులకు సేవ చేసి ఉన్నాము అనుకోండి, అటువంటి భాగ్యం ఈరోజు కృష్ణ కథను వినే భాగ్యం దొరుకుతుంది. అది పూర్తయిపోయింది, మళ్ళీ ఇక్కడ మనం వినే భాగ్యం కోల్పోతాం. అందుకు మనం ఏం చేయాలి? ఇప్పుడు కూడా ఆ సాధువులకి సేవ చేస్తూ ఉండడం వల్ల తరువాత మనం వాసుదేవుని కథను వినే భాగ్యాన్ని పొందుతూ ముందుకెళదాం. ఎందుకు వినాలి? ఎవరి గురించి అయితే మనం వింటూనే ఉంటాం. ఒక స్నేహితుడు తన స్నేహితుని గురించి వింటున్నాడు, ఆయనతో మాట్లాడుతున్నాడు, కలిసి తిరుగుతున్నాడు, కలిసి తింటున్నాడు. ఏదో ఒకరోజు ఆ స్నేహితుడు ఈ స్నేహితుడిని మా ఇంటికి వెళదామరా అని తీసుకెళ్తాడా లేదా? ఆ విధంగా మనం కూడా వైకుంఠం వెళ్ళాలో, భగవంతుని ధామంకి వెళ్ళాలో అంటే ఆయన గురించే వింటానే ఉండాలి. అప్పుడు మనం ఆయన లోకానికి వెళ్ళే భాగ్యాన్ని పొందుతాం. అందువల్ల అందరూ వాసుదేవుని కథ విని వైకుంఠ ప్రాప్తిని పొందాలని కోరుకుంటూ ముగిస్తున్నాం. హరే కృష్ణ.